హలో అండి. ఈ వీడియోలో మనం సర్కిల్ అండ్ పాలిగన్ టూల్స్ గురించి చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైన్ అండ్ రెక్టాంగిల్ టూల్ గురించి తెలుసుకోవాలి అంటే కనుక ఆల్రెడీ దాని గురించి నేను వీడియోస్ చేశాను అండ్ అది మీకు స్కెచ్అప్ ప్లేలిస్ట్లో ఉంటుంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఆ వీడియో కనుక చూడాలి అనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసేసేసేయండి. అండ్ మీ అందరికీ ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అనేది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నేను చేసే వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి. నాకు అదంతా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో లెట్స్ స్టార్ట్ విత్ ది టాపిక్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేసి సర్కిల్ అన్నమాట. సి అనేది కమాండ్, లేదు అంటే ఇక సర్కిల్ టూల్ అనేది మనం సెలెక్ట్ చేస్తామన్నమాట. సో నేను సర్కిల్ సెలెక్ట్ చేసేస్తున్నాను. మనకి రెక్టాంగిల్, లైన్ ఆర్ లీనియర్ ఆబ్జెక్ట్స్ డ్రా చేసినప్పుడు ఏంటి అంటే స్టార్ట్ చేసేకైనా ప్లేన్ మార్చుకోవచ్చు. అంటే మనకి హారిజాంటల్ ప్లేన్ కాదు ఫ్రంట్ ప్లేన్లో డ్రా చేయాలి అన్న నేను డ్రా చేయొచ్చు. బట్ సర్కిల్ అండ్ పాలిగన్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం ఏ ప్లేన్లో డ్రా చేయాలి అనుకుంటున్నాం ఆ ప్లేన్ ముందే డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు నేను కొంచెం వ్యూ అలైన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను అనుకోండి, మీకు అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఆ బ్లూ కలర్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే పర్పెండిక్యులర్ టు బ్లూ యాక్సిస్. నేను ఫస్ట్ సెంటర్ పాయింట్ డిఫైన్ చేయమంటుంది. నేను సెంటర్ పాయింట్ డిఫైన్ చేస్తున్నాను. సెంటర్ పాయింట్ డిఫైన్ చేశాక ఒకవేళ నేను డైరెక్షన్ మార్చాలి అంటే అది పాసిబుల్ అవ్వదు. అంటే ఇప్పుడు నేను రైట్ యారో ఇచ్చాను అండ్ అలాగే లెఫ్ట్ యారో ఇస్తాను. జస్ట్ కలర్స్ బోల్డ్లో వస్తుంది కానీ మనకి ప్లేన్ అనేది చేంజ్ అవ్వదు అన్నమాట. సో అదే మీకు కావాల్సిన ప్లేన్లో డ్రా చేయాలి అంటే టూల్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి సెంటర్ పాయింట్ డిఫైన్ చేసే ముందే మనకి ఏ యాక్సిస్లో ఏ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా రావాలి ఆర్ ఏ ప్లేన్కి ప్యారలల్గా రావాలని మీరు డిసైడ్ అవ్వాలి. ఫ్రంట్ ప్లేన్కి ప్యారలల్గా రావాలి అంటే అది గ్రీన్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే నేను లెఫ్ట్ యారో ఇస్తే అప్పుడు చూడండి ఇలా ఫ్రంట్ ప్లేన్లో డ్రా అవుతుంది అన్నమాట. సో అదే నేను రైట్ ఇస్తే సైడ్ ప్లేన్, టాప్ ఇస్తే కనుక హారిజాంటల్ ప్లేన్. మనం ఇప్పుడు టాప్ ఇచ్చినా ఇవ్వకపోయినా డిఫాల్ట్ హారిజాంటల్ ప్లేన్లో సర్కిల్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మనకు బేసిక్ థింగ్స్ తెలుసుకోవాల్సింది సర్కిల్ డ్రా చేసేటప్పుడు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ అనేది డిఫైన్ చేస్తున్నాను అండ్ నాకు ఎంత రేడియస్ కావాలో అంత రేడియస్ నేను డిఫైన్ చేయొచ్చు. కానీ నేను రేడియస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సర్కిల్ అవుట్లైన్ అనేది అంత స్మూత్గా లేదు, రైట్? సో మరి దీన్ని అడ్జస్ట్ చేయటం ఎలాగా? మనం డ్రా చేసేటప్పుడే మార్చాలి అంటే కంట్రోల్ ప్లస్ రెండు ఒకటేసారి, అంటే కంట్రోల్ హోల్డ్ చేసి ప్లస్ మీద ట్యాప్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా నంబర్ ఆఫ్ సైడ్స్ మారుతూ ఉంటుంది. కానీ మేడం ఇలా ప్రతి సర్కిల్కి మనం చేయలేం కదా. ఎస్, ప్రతిసారి చేయాల్సిన పని లేదు. మనం ముందే డిసైడ్ చేసి పెట్టుకోవచ్చు. లేదు ఈజీగా ఏం చేయొచ్చు అంటే మీరు కావాల్సిన రేడియస్తో ఫస్ట్ సర్కిల్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ 20 ఇంచ్తో రేడియస్ కావాలి. సో 20 ఇంచ్ రేడియస్ సర్కిల్ కావాలి. 20 ఎంటర్ అని ఇచ్చేసాను. సర్కిల్ డ్రా అయ్యింది. స్పేస్ బార్ టు కమ్ అవుట్ ఆఫ్ ది టూల్ మోడ్. మీకు ఒకవేళ ఇదంతా స్మూత్గా కనిపించట్లేదు, లేదు అంటే ఫర్దర్ దీన్ని నేను 3Dలో కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మేక్ ష్యూర్ దట్ ఈ నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేది మనం ముందే సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. 3Dలో కన్వర్ట్ చేశాక మనం చేంజెస్ చేయలేము. సో ఇప్పుడు అవుటర్ సర్కంఫరెన్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు ఎంటిటీ ఇన్ఫోలో సెగ్మెంట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ వచ్చేసి నేను ఒక 90 అలా ఇస్తున్నాను. ఓకే, 90 అని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా కొంచెం స్మూత్ అవుతుంది. మీరు ఇచ్చే రేడియస్ని బట్టి నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, అదే ఒకవేళ సర్కిల్ నేను ఫ్రంట్ వ్యూలో డ్రా చేయాలి అంటే సో లెఫ్ట్ యాక్సిస్ లెఫ్ట్ యారో ఇచ్చాను. సో మీకు ఎక్కడ కావాలో సెంటర్ స్పెసిఫై చేస్తారు అండ్ మీకు రేడియస్ ఎంత కావాలి నేను 20 ఇచ్చేస్తున్నాను. అలాగే నాకు సైడ్ వ్యూలో రావాలి అంటే రైట్ యాక్సిస్. సో మీకు సెంటర్ ఎక్కడ కావాలి అండ్ రేడియస్ ఎంత కావాలి 20. ఇలాగా మనకు కావాల్సిన వేస్లో వీ క్యాన్ డ్రా ది సర్కిల్ అన్నమాట. సో ఆల్రెడీ ఒక రెక్టాంగిల్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెక్టాంగిల్ డైమెన్షన్ వచ్చేసి 40,40 అని ఇచ్చాను. సో ఇది ఎగ్జాక్ట్లీ సెంటర్లో కూడా ప్లేస్ చేయొచ్చు. బట్ ఆ సెంటర్ ఎలా ప్లేస్ చేయాలి ఏంటి అనేది టేప్ లైన్ ద్వారా తెలుసుకుందామంట. టేప్ టూల్ T
టీ ఈజ్ ది షార్ట్ కట్ కీ అనమాట. టేప్ టూల్కి షార్ట్ కట్ కీ వచ్చేసి టీ. నేను ఇక టేప్ టూల్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ సెంటర్లో రావాలి అంటే టేప్ టూల్ ఎలా యూజ్ చేస్తాము? ఫస్ట్ ఏదైనా రిఫరెన్స్ మీద క్లిక్ చేసి మీరు ఇలా మూవ్ చేస్తే ఒక ఇన్ఫైనైట్ లెంత్ రిఫరెన్స్ లైన్ వస్తుంది. మనం ఇలా మూవ్ చేసినప్పుడు ఒకవేళ అది అటు ఇటు మారిపోతుందని అనిపిస్తే కనుక కన్స్ట్రెయిన్స్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక నేను మిడ్ పాయింట్ మీద క్లిక్ చేశాను ఎగ్జాక్ట్గా. అలాగే ఇప్పుడు ఇది రిఫరెన్స్ తీసుకుని దీనికి ప్యారలల్గా వెళ్తూ మళ్ళీ మిడ్ పాయింట్ మీద క్లిక్ చేశాను. సో టేప్ లైన్ అనేది మనకి రిఫరెన్సెస్ ఏమైనా పెట్టాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఒక సర్కిల్ డ్రా చేయాలి. సో సెంటర్, ఇక్కడ నుంచి నాకు కావాల్సిన రేడియస్ నేను ఒక 10 రేడియస్ ఇచ్చేసాను. ఇలా మనకు కావాల్సిన సర్కిల్ రేడియస్ ఇచ్చేసాం. ఇది ఇంకొంచెం స్మూత్ అవ్వాలి అంటే సర్కిల్ సర్కంఫరెన్స్ సెలెక్ట్ చేసి నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ వచ్చేసి 90 అని పెట్టేస్తున్నాను. సో ఇలా మనకు కావాల్సిన షేప్ అనేది క్రియేట్ అయింది. ఒకవేళ ఇది నాకు ఓపెనింగ్ అంటే ఏం చేయాలి? స్కెచ్అప్లో ఇలా ఒక సర్ఫేస్ మీద ఇంకో సర్ఫేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇలా 2 డిఫరెంట్ సర్ఫేసెస్ జనరేట్ అవుతుంది, అంటే పార్టీషన్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఈ సర్క్యులర్ సర్ఫేస్ అవసరం లేదు అనుకుంటే, అంటే అక్కడ నాకు ఒక ఓపెనింగ్ క్రియేట్ అవ్వాలి. సో సింపుల్గా సెలెక్ట్ చేసి డిలీట్ అనండి. ఇలా ఈ విధంగా మనం ఒక షేప్ అనేది క్రియేట్ చేసాం. వన్స్ పని అయిపోతే మనకి టేప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు ఆర్ ఎరేస్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సర్కిల్ టూల్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే పాలీగన్. పాలీగన్ వచ్చేసి సర్కిల్ పక్కనే ఉంటుంది మనకి. నేను పాలీగన్ టూల్ సెలెక్ట్ చేశాను. పాలీగన్కి ఏంటి అంటే ఫస్ట్ నంబర్ ఆఫ్ సైజ్ అరుగుతుంది అన్నమాట. ఓకే, 6 సైడెడ్ ఫిగరా, 5 సైడ్సా, పెంటగన్, హెక్సాగన్, సెప్టగన్, మీకు ఎన్ని సైడ్స్ కావాలో ఆ సైడ్స్ మీరు డిసైడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 6 సైడెడ్ ఫిగర్ కావాలి. సో సేమ్ పాలీగన్ కూడా మనం ఫస్ట్ సైడ్ ఏ ప్లేన్లో డ్రా చేస్తాం అనేది డిసైడ్ చేసుకోవాలి. కంపల్సరీ సర్కిల్ అయితే అవసరం లేదు. ఇప్పుడు నేను సెంటర్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇఫ్ ఐ మూవ్ ఇట్, మీకు ఇక్కడ ఇన్వర్డ్ ఒక చిన్న డాటెడ్ ఇమాజినరీ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఇమాజినరీ సర్కిల్ ఒకటి వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏమైంది అంటే సర్కిల్ బయట పాలీగన్ ఫామ్ అవుతుంది, అంటే మీకు సర్కంస్క్రైబ్డ్ పాలీగన్. అందుకని చెప్పి ఇక్కడ ఏమవుతుంది, సర్కంస్క్రైబ్ రేడియస్ అరుగుతుంది. నాకు ఇప్పుడు అది ఇన్స్క్రైబ్ చేయాలి అంటే ఎలాగా? సింపుల్గా కంట్రోల్ ఇవ్వండి. కంట్రోల్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా ఇన్స్క్రైబ్డ్ రేడియస్ ఇస్తాం. సపోజ్ ఇన్స్క్రైబ్ రేడియస్ వచ్చేసి 2 feet అన్నాం. అదే పాలీగన్ సపోజ్ అప్రాక్సిమేట్గా ఇంకో సెంటర్ తీసుకున్నాను, కంట్రోల్ ఇచ్చేస్తాను. సో నౌ సర్కంస్క్రైబ్ వస్తుంది అన్నమాట. ఓకేనా, సర్కంస్క్రైబ్ వచ్చాక నేను ఇక్కడ వాల్యూ 2 feet అన్నాను. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా విజువల్గా డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఈ రెండింటికి. ఓకే, సో ఇన్స్క్రైబ్ అన్నప్పుడు డిపెండింగ్ అపాన్ నంబర్ ఆఫ్ సైడ్స్ మనం ఇచ్చే రేడియస్ని బట్టి ఈ సైడ్ లెంత్ అనేది ఉంటుంది. అలాగే ఇక సర్కంస్క్రైబ్ ఇచ్చాం కాబట్టి ఇది కొంచెం లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో స్పేస్ బార్. ఒకవేళ మీకు లెంత్ ఏమైనా తెలుసుకోవాలి అంటే జస్ట్ ఇక్కడ ఈ అవుట్లైన్ సెలెక్ట్ చేస్తే టోటల్ పెరిమీటర్ 12 అని వచ్చింది. సో డివైడెడ్ బై 6 చేస్తే ఈచ్ వాల్యూ తెలుస్తుంది. అండ్ అలాగే ఇది సెలెక్ట్ చేశాను, ఇక పెరిమీటర్ 13 feet వచ్చింది, డివైడెడ్ బై 6 చేస్తే ఈచ్ లెంత్ అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. అలా పాలీగన్ ఒకవేళ మీరు ఫ్రంట్ వ్యూలో చేయాలి అంటే నేను గ్రీన్ యాక్సెస్ ఇచ్చాను, అంటే లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సెంటర్ ఇస్తున్నాను అండ్ దీన్ని నేను ఇక్కడ ఇలా డ్రా చేశాను, అంటే ఇంటర్సెక్ట్ అయిందన్నమాట. లేదు అంటే మీరు సపరేట్గా ఒక సెంటర్ పాయింట్ తీసుకుంటారు, మీకు ఏ డైరెక్షన్లో కావాలో ఆ డైరెక్షన్ ఇచ్చేసి మీకు రేడియస్ ఎంత రేడియస్ అయితే కావాలో ఆ రేడియస్ వాల్యూ కూడా నీట్గా టైప్ చేసేసుకుంటారు. సో మీకు కావాల్సిన వ్యూలో ఇలాగా షేప్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనం బేసిక్ సర్కిల్ అండ్ పాలీగన్ టూల్ అనేది నేర్చుకోవచ్చు. సో ఈసారి నుంచి మీరు సర్కిల్ అండ్ పాలీగన్ యూస్ చేసినప్పుడు ఈ చిన్న చిన్న పాయింట్స్ ఒక్కసారి తెలుసుకోండి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా స్కెచ్అప్ నేర్చుకుంటున్నట్లయితే ఈ బేసిక్ పాయింట్స్ ఒకటి అర్థం చేసుకోండి. మనం ఫ్యూచర్లో 3D చేస్తున్నప్పుడు మీకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కమెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.